నమస్కారం అండి. మనం ఇప్పుడు అలపర్తి రామకృష్ణ గారు రచించిన 'అమ్మ ఒడిలోకి' అనే కథను విందామా? పట్టణంలో ఉంటే తల్లి గర్భంలో ఉమ్మనీటిలో ఉక్కిరి బిక్కిరైనట్టుగా ఉంటుంది. సొంత ఊరు చేరుకుంటే అమ్మ ఒడిలోకి వచ్చినట్టుగా ఉంటుంది. 10 రోజుల్లో అమెరికా వెళ్ళబోతున్నాడు ప్రీతం. మేం మా సొంత ఊరికి బయలుదేరే ముందు సుమలత సణుగుతూనే ఉంది. 10 రోజుల్లో అమెరికా ప్రయాణం పెట్టుకుని పల్లెటూళ్ళలో తిప్పడం ఎందుకు? మీ అమ్మగారి ఆశీస్సులు మనవడికి కావాలనుకుంటే ఆవిడనే ఇక్కడికి పిలిపించవచ్చు కదా అంది సుమలత. అమ్మ పెద్దదైపోయింది, 80 ఏళ్ళు వచ్చాయి. ఇంకా ప్రయాణాలు ఏం చేస్తుంది? మన అబ్బాయి అమెరికా వెళ్ళడం అంటే 4-5 ఏళ్లకు కానీ తిరిగి రాడు. అప్పటికి అమ్మ ఉంటుందో ఉండదో. 4 రోజులు వాడిని అమ్మ దగ్గర ఉంచితే ఆమెకు తృప్తిగా ఉంటుంది అన్నాను మా ఆవిడకు నచ్చజెపుతూ. అది కాదండి, నా భయం ఏమిటంటే ముసలావిడ వీడి మనస్సు మార్చి ఇండియాలోనే ఉండిపోమ్మంటుందేమోనని అంది సుమలత. అవును, ఒక్కగానొక్క కొడుకును అమెరికా పంపడం ఎందుకురా? మీరు బోల్డంత సంపాదించారు, కళ్ళెదుట వాడిని ఉండనివ్వకుండా ఇతర దేశాలు ఎందుకు అని అమ్మ అంటుంది. అయినా ఆవిడ మాటలు మనం పట్టించుకుంటామా? పెళ్ళైన కొత్తలో మనిద్దరినీ మా ఊళ్ళోనే ఉండిపోమ్మంది, సొంత ఊరికి దగ్గరలోనే ప్రాక్టీస్ పెట్టమంది. అమ్మ మాట పట్టించుకోలేదుగా. ఇప్పుడు అంతే. మా ఆవిడకు నచ్చజెప్పాను. ఎలవర్రు చేరుకునేసరికి సాయంత్రం 6 గంటలైంది. మా ఊళ్ళో అడుగు పెట్టగానే నా సిమెంట్ పాదాలు మట్టి పాదాలుగా మారినట్లు అనిపించింది. బీడుగా మారిన మనస్సులో పచ్చటి మొక్కలు మొలిచినట్లు అనిపించింది. ప్రీతం ఎండి పీడియాట్రిక్స్ చేశాడు. పిల్లల వైద్యుడిగా 2 ఏళ్ల అనుభవం కూడా ఉంది. అమెరికా వెళ్ళి పిల్లల వైద్యంలో స్పెషలైజేషన్ చేయమని మేమే ఒత్తిడి చేశాం. డాలర్లు వెనకేసుకుని వాడు ఆనందంగా ఉండాలి. మనవణ్ణి చూసి అమ్మ సంబరపడిపోయింది. ఒళ్ళంతా తడిమింది, వాడి బుగ్గలు నొక్కింది. ఏరా నాయనా, నాయనమ్మను చూడటానికి ఇప్పుడు తీరిక దొరికిందా? గ్లాసుతో మంచినీళ్ళు తెచ్చిస్తూ అడిగింది తులసమ్మ. సంవత్సరమైంది స్వగ్రామం వచ్చి. హాస్పిటల్ వదిలి రావాలంటే కష్టమే. అమ్మనొచ్చి హైదరాబాద్లో ఉండమంటే ఉండదు. ఆకాశంలో స్వేచ్ఛగా తిరిగే పక్షిని పంజరంలో ఉంచినట్లు ఉంటుంది ఆమెకు. ఆ పల్లెటూరులో రోజు ఊరంతా చుట్టి వచ్చి అందరినీ పలకరించొస్తే గాని ఆమెకు నిద్ర పట్టదు. తనుండేది బంజారా హిల్స్లో. పక్కింట్లో వాళ్లే కాదు, ఇంట్లో ఉన్న కోడలకు కూడా ఆమెతో మాట్లాడటానికి తీరిక దొరకదు. నాయనమ్మ కుండలో నీళ్లు తెచ్చిచ్చింది, అవి తాగొద్దు. అమ్మ కారులో మినరల్ వాటర్ బాటిల్ పెట్టింది, అవి తెచ్చుకుని తాగు అన్నాను. నాయనమ్మ ఇచ్చిన గ్లాసు నీళ్లు అందుకుని వెంటనే గటగటా తాగేశాడు ప్రీతం. అమ్మంటే ఎందుకు అంత భయపడతావు డాడీ అడిగాడు ప్రీతం. హైదరాబాదులో మన ఇంట్లో ఈ ప్రశ్న ఎప్పుడు వేయలేదేమిట్రా అడిగాను. నాయనమ్మను చూస్తే ఆ ధైర్యం వస్తుంది నాన్న. ఆమెది స్వేచ్ఛాయుత జీవితం. కొడుకు దగ్గర ఉండాలన్న సెంటిమెంట్ లేదు. సొంత ఊళ్ళో ఉండడమే ఆమెకి ఇష్టం. ఊళ్ళో వాళ్ళంతా ఆమెకు అయిన వాళ్లే. కన్న కొడుకు మనవడు 2-3 సంవత్సరాలు కనిపించకపోయినా బాధపడదు. ఊళ్ళో వాళ్ళు పలకరించని రోజు బాధపడుతుంది అన్నాడు ప్రీతం. నాయనమ్మను చూడగానే నీ మనసులోని భావాలకు మాటలు కట్టి చెబుతున్నావు. 4 రోజులు ఇక్కడ ఉన్నావంటే అమెరికా వెళ్ళనని మొండికేస్తావేమో. అందుకే అమ్మ నిన్నిక్కడికి తీసుకురావద్దని మొత్తుకుంది. నా భయం నాది. పొరపాటున వీడు అమెరికా వెళ్ళను అని అన్నాడంటే సుమలత నా ప్రాణాలు తోడేస్తుంది. కొడుకు భవిష్యత్తును గోతిలో పాతేశానని రంకెలు వేస్తుంది. బీపీ షుగర్ నార్మల్లో ఉండక వీడిని ఇక్కడికి తీసుకువచ్చి ప్రాబ్లం క్రియేట్ చేసుకున్నాడేమో తను. అమెరికా వెళ్ళిపోతున్నావట్రా? ఆశ్చర్యంగా నోరు తెరిచి ఉండిపోయింది. ముసలమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరగడం కొత్తేమీ కాదు. తను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాడు. అలా అనుకోగానే నాకు గతం గుర్తుకొచ్చింది. తండ్రి రోజు తాగి ఇంటికి వచ్చేవాడు. అమ్మని గొడ్డును బాదినట్లు బాదేవాడు. మాంసం వండలేదనో, చేపల పులుసు వేయలేదనో, వేడి నీళ్లు మరగబెట్టలేదనో ఏదో ఒక వంకతో కొడుతూనే ఉండేవాడు. నాన్న అమ్మను కొడుతుంటే తను అసహనంగా ఆమె వెనుక దాక్కుని ఏడుపు మొహంతో నాన్న వైపు చూసేవాడు. నాన్న రాక్షసుళ్లా కనిపించేవాడు. ఏదో శాపం వల్ల దేవతలాంటి అమ్మ అన్ని కష్టాలు పడుతోంది అనుకుని ఆమె కాళ్లకు చుట్టుకుపోయేవాడు. నాన్న వెళ్ళిపోయాక అమ్మ మోచేతులకు కాళ్లకు తగిలిన దెబ్బలకు నవనీతం పూసేవాడు. తన తల నిమురుతూ ఉండేది. ఆ సమయంలో నయాగరా జలపాతంలా కన్నీటి ధారలు అమ్మ చెంపల మీద కనిపించేవి. తనకు 10 ఏళ్లప్పుడు నాన్న చనిపోయాడు. నిశ్శబ్దంగా రోధించిందమ్మ. నాన్న చనిపోయాక వైధవ్యం ముసుగులో ఓ మూల కూర్చోలేదు. ధైర్యంగా వ్యవసాయం పనులు చూసేది.
శ్రద్ధగా తనను చదివించింది. అమ్మ బట్టలు మట్టి వాసన కొట్టేవి. ఆ వాసన తనకెంతో నచ్చేది. 10 ఎకరాల మాగాణి ఉండడంతో ఆర్థిక ఇబ్బందులు లేవు. కష్టపడి ఇష్టపడి డాక్టర్ చదువు పూర్తి చేశాడు. తనతో పాటే ఎంబీబీఎస్ చదివిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అమ్మ అభ్యంతరం పెట్టలేదు. సుమలత గైనకాలజిస్ట్ అయింది. తను ఎంఎస్ పూర్తి చేసి సర్జన్ అయ్యాడు. మామయ్య హైదరాబాదులో లాయరు. బాగా సంపాదించే అవకాశాలు ఉన్నాయని అక్కడే తమను ప్రాక్టీస్ పెట్టమని చెప్పాడు. అలాగే చేశాం. అమ్మకు హైదరాబాదులో ప్రాక్టీస్ పెట్టబోతున్నామని చెప్పినప్పుడు నిశ్శబ్దంగా ఉండిపోయింది. తన మాటకు అడ్డు చెప్పలేదు. ఎవరికి తన అవసరం ఉందో వాళ్ల పక్షాన నిలిచింది. బేదాబిక్కికి సహాయపడుతూ ఉండేది. మంచి గంధం చెక్కల సువాసనలు వెదజల్లుతూ అందరికీ ఆప్తురాలైంది. ఊళ్ళో వాళ్లే కాదు, ఊళ్ళోని చెట్లు కూడా అమ్మకి గౌరవంగా శిరస్సు వంచినట్లు అనిపిస్తుంది నాకు. అందుకే ప్రీతం అమ్మ ఆశీస్సులు తీసుకుంటే బాగుంటుందని ఇక్కడకు తీసుకువచ్చాడు. కోడలు రాలేదా అడిగింది తులసమ్మ. ఇద్దరం వచ్చేస్తే హాస్పిటల్ ఎవరు చూస్తారమ్మా? అమ్మ మౌనంగా వింది. అమ్మంటే సుమలతకు పడదు. మా ఊరికి దగ్గరలో ఉన్న పొన్నూరులోనో చెరుకుపల్లిలోనో కొడుకు కోడలు ప్రాక్టీస్ పెట్టి చుట్టుపక్కల పల్లెల్లో వాళ్ళకి వైద్య చికిత్స చేయాలి. ఎక్కువ ఫీజు తీసుకోకూడదు. పేదవాళ్ళకి ఉచితంగా వైద్యం చేయాలి. అవి అమ్మ ఆలోచనలు. సుమలత పూర్తిగా అందుకు విరుద్ధం. పల్లె ప్రాంతాల్లో ఉండి ఉచితంగా వైద్యం చేస్తే మట్టి కొట్టుకుపోవాల్సిందే. రేపు తమకు పుట్టబోయే సంతానాన్ని కూడా డాక్టర్లుగా చేయాలంటే తాము మడిగట్టుకుని కూర్చుంటే లాభం లేదు. లక్షలు సంపాదించాలి. పిల్లల్ని విదేశాలు పంపించాలి. అదే స్టేటస్ సింబల్. మన చెయ్యి ఎంత పొడవుందో అంతవరకే చాచటం కాదు. కొన్ని లక్ష్యాలు పెట్టుకుని ఆశలతో ఆకాశంలోని చుక్కలను తాకాలి. అది మా ఆవిడ ధ్యేయం. పెళ్ళైన కొత్తల్లో కోడలికి ఎన్నోసార్లు చెప్పింది అమ్మ, మీ ఆయన కంటే ముందు 4 పిల్లలు పుట్టారు. సరైన వైద్య సౌకర్యాలు దగ్గరలో లేక ఆ పిల్లలు పురిట్లోనే చనిపోయారు. మీ ఆయన్ని ప్రసవించినప్పుడు మామూలు కంటే ఎక్కువ రక్తస్రావం అయింది. ప్రసవించిన చోటు నుండి హాస్పిటల్కి గంటలో నన్ను తీసుకెళ్ళగలిగితే నేను బ్రతికి బట్ట కట్టగలిగే పరిస్థితి అది. అప్పుడే గుంటూరులో మెడికల్ కాలేజీలో డాక్టర్ కోర్సు చదివే పిల్లలకు పాఠాలు చెప్పే పెద్ద చదువులు చదివిన ప్రొఫెసరు పొన్నూరులో ఆసుపత్రి పెట్టాడు. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి వైద్య సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అక్కడకు నన్ను తీసుకువెళ్ళారు. ఆయన వెంటనే వైద్యం చేసి నన్ను బ్రతికించాడు. మా అబ్బాయికి సంవత్సరం వయసు అప్పుడు ఆడుకునే గిలక్కాయ గొంతుకు అడ్డుపడి శ్వాస ఆగిపోతే ఆ డాక్టరే ప్రమాదం నుంచి రక్షించాడు. నీలాగే డాక్టర్లు పట్టణాలకు విదేశాలకు పరుగులు తీస్తే ఇక్కడి జనాన్ని చూసేవాళ్ళెవరు? అమ్మ మాటలు వినిపించుకోలేదు సుమలత. మీకు మీ అమ్మ కావాలో భార్య కావాలో తేల్చుకోండి అంటూ తనకు తెగేసి చెప్పేసింది. భార్య మాటకు ఎదురు చెప్పే స్థితిలో లేడు. అప్పుడు ఇప్పుడు కూడా. అమ్మ అప్పటికీ సర్దుకుపోతుంది. సుమలతకు తన మాటే నెగ్గాలనే పంతం. ఐడెంటిటీ క్రైసిస్ ఏర్పడలేదు. తాను వ్యక్తిత్వ నిరూపణకు సిద్ధపడలేదు. తన సౌఖ్యం చూసుకున్నాడు. పాలల్లో నానబెట్టిన అటుకులు 2 గిన్నెల్లో తెచ్చి మా ఇద్దరికీ ఇచ్చిందమ్మ. గబగబా తినేశాడు ప్రీతం. ఇంకా కొంచెం తీసుకురా నాయనమ్మా అని ప్రీతం ఆత్రంగా అడిగేసరికి సంబరంగా వంటగది వైపు వెళ్ళింది తులసమ్మ. అమెరికా వెళ్ళబోయేవాడివి ఏది పడితే అది తినేయకూడదు. మా ఆవిడ నాకు చెప్పిన పాఠాలు గుర్తుకొచ్చి అన్నాను. నా మాటలేం వాడు లెక్క చేయలేదు. వెన్ యు ఆర్ ఇన్ రోమ్ బీ ఏ రోమన్. చిన్నప్పుడు వాడికి నేను చెప్పిన పాఠాలు ఇప్పుడు వాడు నాకే అప్పగిస్తున్నాడు. సినిమాలు చూడకూడదు, టీవీ ముందు ఎక్కువసేపు కూర్చోకూడదు, స్నేహితులతో గంటల కొద్దీ కబుర్లు చెబుతూ కాలక్షేపం చేయకూడదు అంటూ అనేక ఆంక్షలు పెట్టేది సుమలత. ఆమె ముందు ఏమీ అనలేక నా దగ్గర విసుక్కునేవాడు ప్రీతం. అమ్మ దగ్గర ఉన్నప్పుడు అమ్మ చెప్పినట్లు చెయ్యాలి అంటూ వాడికి ఆ ఆంగ్ల సామెత చెప్పేవాడు తను. ఇంట్లో మనవడు ఉండేసరికి అమ్మ హడావిడి అంతా ఇంత కాదు. సాంబయ్య గారి పాడిగేది ఈనితే జున్నుపాలు తెచ్చి జున్ను వండింది. పక్కింట్లో నుంచి ఉలవచారు పట్టుకొచ్చింది. పల్లెటూరి వంటకాలు రుచి చూపించింది. 80 ఏళ్ళు వచ్చినా అమ్మ చేతి వంట అమృతమే తనకు. ప్రీతంవి అన్నీ చిన్నపిల్లల చేష్టలు. పెరట్లో ఉన్న మామిడి చెట్టెక్కి కాయలు కోయడం, ఇంటి ముందు లేగదూడ పరిగెత్తుతూ ఉంటే దాని వెనకే వాడు పరిగెత్తడం, లేగదూడ నాలుకతో వాడి బుగ్గలు నాకుతుంటే పెద్దగా నవ్వడం, కట్టుగొయ్య ఊడబెరుక్కుని పాడిగేదే గాబు దగ్గరికి పరిగెత్తుకొస్తే అది కుడితి తాగాక గేదెని తీసుకెళ్ళి వాడు సావిట్లో కట్టేయడం. ఇవన్నీ నచ్చేవి కావు తనకు. మందలించేవాడు. చాటింపు వేసినట్లు ఊళ్ళో అందరికీ చెప్పింది మనవడు పిల్లల డాక్టర్ అని. ఊళ్ళో ఏ పిల్లాడికి నలత చేసినా ఇంటికి తీసుకొచ్చి ప్రీతం చేత పరీక్ష చేయించింది. బేదాబిక్కి అయితే తనే డబ్బులిచ్చి మందులు తెప్పించి ఇచ్చేది. హైదరాబాద్లో నేను పెద్ద డాక్టర్నైనా నా దగ్గరికి ఎవ్వరినీ తీసుకొచ్చేది కాదమ్మ.
అసలు కంటే వడ్డీ ముద్దు కాబోలు అనుకున్నాడు తను. నాయనమ్మతో పాటు ఊళ్ళో వాళ్ళిళ్ళకు వెళ్ళి చూసి వచ్చేవాడు ప్రీతం. ఊళ్ళోని అందరితో మనవడు గర్వం లేకుండా స్నేహపూర్వకంగా మాట్లాడటం అమ్మకు ఎంతో నచ్చింది. మరో 2 రోజుల్లో హైదరాబాద్ తిరుగు ప్రయాణం. కాఫీ గ్లాస్ అందిస్తూ కుప్పలా కూలిపోయింది అమ్మ. ప్రముఖ వైద్యుడినైనా ఏమీ చేయలేని స్థితి. ఎంత గొప్ప డ్రైవర్ అయినా నైపుణ్యం చూపించాలంటే కారు కావాలి కదా. దగ్గరలో అన్ని సదుపాయాలున్న ఆసుపత్రి లేదు. అమ్మని గుంటూరు తీసుకెళ్ళాం. అన్ని పరీక్షలు చేశాక బ్రెయిన్ ట్యూమర్ అని నిర్ధారించారు. అనుభవం కలిగిన డాక్టర్గా నాకు తెలుసు అమ్మ 3 నెలల కంటే ఎక్కువ బ్రతకదని. కీమోథెరపీ ట్రీట్మెంట్ ఇచ్చినా ప్రయోజనం ఉండదని తెలుసు. గుంటూరులోనే నర్సింగ్ హోంలో ఉంచాలనుకున్నాం. అప్పుడప్పుడు అమ్మ స్పృహలోనే ఉంటున్నది. మాట్లాడటం, కొద్దిగా ఆహారం తీసుకుంటూనే ఉంది. ఎక్కువ రోజులు బ్రతకనని అమ్మకు అర్థమైంది. అమ్మకి మరణం అంటే వెరపు లేదు. మరణం జీవితానికి సహజమైన ముగింపని ఆమెకు తెలుసు. అందుకు ఆమె సిద్ధమే. ఇక్కడొద్దురా, నన్ను మన ఊరు తీసుకువెళ్ళండి. నా ప్రాణం అక్కడ మట్టిలోనే, అక్కడి గాలిలోనే కలిసిపోవాలి. ఊరికి తీసుకుపోమ్మంది. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకువెళ్ళవచ్చు. మృత్యుముఖంలో ఉన్న అమ్మని మరికొన్ని రోజులు బ్రతికించవచ్చు. కానీ ఆ వైద్యం మరింత వేదనను కలిగించడం మినహా పెద్దగా ఉపయోగం లేదని నాకు బాగా తెలుసు. ప్రీతం కూడా అదే అభిప్రాయం వెలిబుచ్చాడు. బ్రతుకు చివరి అంచులో ఉంది నాయనమ్మ. మేలైన వైద్యం కోసం పరుగులు తీసే బదులు ఆమెను కనిపెట్టుకుని ఉండడమే కారుణ్య కార్యం. ఆమె మంచం మీద ఉన్నన్నాళ్ళు దగ్గరుండి సేవలు చేస్తే చాలు, ఎంతో సంతోషిస్తుంది. వియోగాన్ని భరించే శక్తి వస్తుంది. చివరి గడియల్లో ప్రేమానురాగాలు కురిపిస్తే మందుల కన్నా గొప్ప ఊరట కలిగిస్తాయి అన్నాడు. అప్పటి వరకు శిలలా ఉన్న నా హృదయం ద్రవీభవించింది. కళ్ళల్లో నీళ్లు ఉబికాయి. కొంచెం దూరంగా ఉన్నా ఇన్నాళ్ళు ఓ మహావృక్షం నీడలో ఉన్నట్టుగా అనిపించింది. ఇప్పుడు ఆ వటవృక్షం కూలిపోతూ ఉంది. తనను ఎంతగానో ప్రేమించే అమ్మ కనుమరుగవబోతూ ఉంది. ఆ తలంపుతో ఓ విధమైన భయం, ఆందోళన నన్ను ఊపేసింది. ప్రీతం అమెరికా ప్రయాణం వాయిదా వేసుకున్నాడు. సుమలత వచ్చి అత్తగారిని చూసి హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోయింది. నేను ప్రీతం వంతులు వేసుకుని ఇంట్లో అమ్మ మంచం పక్కనే కూర్చున్నాం. ఆమెకు అవసరమైన మందులు, ఆహారం అందిస్తూ ఉన్నాం. అమ్మ కూడా చివరి రోజుల్లో ఆసుపత్రిలో పడి ఉండటం కన్నా తనకు అలవాటైన పరిసరాల్లో ఉండటం సంతృప్తిని కలిగించింది. నాన్న తాగొచ్చి తనను కొట్టబోతుంటే అడ్డుపడి ఆ దెబ్బలు కాచిన అమ్మ. చదువు ధ్యాసలో పడి పుస్తకాల్లో దూరిపోతే పళ్ళెంతో తన దగ్గరకు వచ్చి ముద్దలు తినిపించిన అమ్మ. తను డాక్టర్ కావాలని పట్టుబట్టి చదివించిన అమ్మ ఇప్పుడు తనకు దూరం అయిపోతూ ఉంది. కొన్ని రోజులు మంచం మీద ఉండి మాట్లాడగలిగింది, కానీ క్రమంగా నోట మాట పడిపోయింది. మొహంలో ప్రశాంతత, ధైర్యం, ఓర్పు, వర్చస్సు మాత్రం అలాగే ఉండిపోయాయి. ఇంట్లో అటక మీద ఉన్న పాత పుస్తకాల పెట్టి తీశాడు ప్రీతం. అందులో డాక్టర్ బెతూన్ జీవిత కథ ఉంది. చదువుకునే రోజుల్లో ఎంతో ఇష్టంగా చదివేవాడు ఆ పుస్తకాన్ని. స్పెయిన్, చైనా దేశాల్లో యుద్ధభూమిలో తిరుగుతూ గాయపడిన వారికి రక్తం ఎక్కిస్తూ చికిత్సలు చేస్తూ విధి నిర్వహణలోనే ప్రాణాలు అర్పించిన అమరజీవి డాక్టర్ బెతూన్. ఆ పుస్తకం చదివాక ప్రీతం నా వైపు తిరిగి అడిగిన ప్రశ్న నన్ను ఇబ్బంది పెట్టింది. యుద్ధరంగానికి వెళ్ళి గాయపడిన వారికి సేవలు చేయకపోయినా, ప్రజల విమోచన పోరాటాల్లో పాల్గొనే సాహసం లేకపోయినా, కనీసం మారుమూల గ్రామాలకు వెళ్ళి వైద్య సేవలు ఎందుకు అందించలేకపోతున్నాం? కొడుక్కి ఏం సమాధానం చెప్పగలడు? అమ్మ మాట ఎందుకు నిర్లక్ష్యం చేశాడు? స్వగ్రామం దగ్గరలో ప్రాక్టీస్ పెడదామని భార్యకు ఎందుకు గట్టిగా చెప్పలేకపోయాడు? అమ్మ మంచం దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. తన వంక తదేకంగా చూసిందామె. నా చూపులు ఆమె మొహంపై నిలిచాయి. 1 గంట సేపు దృష్టి మరల్చకుండా అలాగే కూర్చుండిపోయాను. చివరి రోజుల్లో కూడా ఆమె కళ్ళల్లో నిర్మలత్వం. నా చేతిని తన చేతుల్లోకి తీసుకుని ఆర్తితో నిమిరింది. ఆమె శరీరంలో తను ఓ భాగమేనని అప్పుడు అనిపించింది. అమ్మలాగే మరో రోజు తాను కాలగర్భంలో కలిసిపోతాడు. అప్పుడు ఈ ఆస్తులు, అంతస్తులు వెంట రావు. చివరి క్షణాల్లో నన్ను మౌనంగా అమ్మ ఏదో అడుగుతోంది. ఆమె మనస్సులోని మాట ఆమె చేతి స్పర్శ ద్వారా నా మెదడు పొరల్లోకి చేరింది. నీ మనవడు అమెరికా వెళ్ళళ్లే, ఇక్కడే ఉండి గ్రామస్తులకు వైద్య సదుపాయం అందిస్తాడు, సరేనా అన్నాను ఆమెకు వినిపించేలా, ఆమెను సంతృప్తిపరచాలనే ఉద్దేశంతో. ఆమె ముఖంలో నవ్వు తొంగి చూసింది. అస్తమించే సూర్యుడి నుంచి వచ్చే అద్భుతమైన అరుణిమతో నిండిన కాంతి కిరణంలా అమ్మ కళ్ళల్లో వెలుగు. ఎంతో ప్రశాంతత ఆమె ముఖంలో. ఆమె ముఖాన్ని చేత్తో నిమిరాడు ప్రీతం. నీకిచ్చిన మాట నిలబెట్టుకుంటావు నాయనమ్మా అన్నాడు రుద్ధమైన కంఠంతో. మనవడి మాటలు మధురంగా అనిపించాయి ఆమెకు.
వాడి మాటలకే ఎక్కువ సంతోషపడింది. వాడి వైపే చూస్తూ ప్రాణాలు వదిలింది. నా కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. దుఃఖం నుంచి వచ్చిన కన్నీళ్లు కావవి. చివరి క్షణాల్లో అమ్మని సంతృప్తిపరచాననే సంతోషం నుంచి వచ్చిన ఆనంద బాష్పాలు. అమ్మ లోగిల్లోనే ఉండిపోవాలని నిశ్చయించుకున్నాం. సొంత ఊర్లో ఉంటే అమ్మ ఒడిలో ఉన్నంత తృప్తి. కథ పేరు అమ్మ ఒడిలోకి. రచించిన వారు అలపర్తి రామకృష్ణ గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేసి ఈ కథని విన్న తర్వాత మీకేమనిపించింది అనేది నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. మరి ఇంత మంచి కథను మనకు అందించినటువంటి రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.